నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పగ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యామల పెళ్ళయ్యి తన భర్తని పోగొట్టుకుని 2 బిడ్డలతో పుట్టింటిని ఆశ్రయించింది. శ్యామల తల్లిదండ్రులు ఇద్దరూ అప్పటికే చనిపోయారు. పుట్టింట్లో తనకంటూ మిగిలింది తన అన్నయ్య వదినలే. శ్యామల వదిన మాలిని శ్యామలకి తమ ఇంటికి సమానంగా ఆనుకుని ఉన్న ఒక చిన్న పాడైపోయిన గదిని వాళ్ళు ఉండడానికి ఇచ్చింది. ఆ గది మనుషులు ఉండడానికి అస్సలు పనికిరాదు. వర్షాకాలం అయితే ఆ ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కూడా కారి ఇల్లంతా తడిచిపోతూ ఉంటుంది. అసలు ఎప్పుడు ఆ పైకప్పు విరిగి మనుషుల మీద పడుతుందో ఎవ్వరికీ తెలియదు. అలా ఉంటుంది ఆ గది. కానీ శ్యామలకి వేరే దారేదే లేదు. ఇప్పుడు తన వదిన ఇచ్చిన ఆ గదిని కాదంటే కనీసం తల మీద ఒక కప్పు కూడా లేకుండా రోడ్ల మీద, పార్కు బెంచీల మీద తను తన పిల్లలు బ్రతకాల్సి వస్తుందన్న విషయం శ్యామలకి తెలుసు. అందుకే మౌనంగా ఆ గదిలో ఉండడానికి ఒప్పుకుంది. తన సొంత చెల్లెలు అలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యకి ఎదురు మాట్లాడి తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి ప్రసాద్కి అవకాశమే లేదు. ఆ ఇంట్లో మాలిని చెప్పినట్టుగా సమస్తము జరగాలి. ఎవ్వరు మాట్లాడినా మాలినికి ఇష్టమే ఉండదు. ప్రసాద్ని ఎప్పుడో తన చేతుల్లో కీలుబొమ్మగా మార్చేసుకుంది మాలిని. శ్యామలకి 2 కూతుర్లు కూడా ఉన్నారు, రాణి ఇంకా పావని. వాళ్ళిద్దరూ ఆ ఇంటి ప్రాంగణంలోనే ఆడుకుంటూ ఉండేవారు. శ్యామల ఆ పాడుపడిపోయినట్టున్న ఇంట్లో తలదాచుకుంటున్నందుకు గాను మాలిని తన ఇంటి పనులన్నీ శ్యామలతోనే చేయించుకునేది. ఇంటికి వచ్చిన వాళ్లతో కూడా శ్యామలని మా పని మనిషి అని పరిచయం చేసేది. సమయం గడిచే కొద్దీ శ్యామల పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి మాలినికి శ్యామలంటే అస్సలు నచ్చదు. వాళ్ళిద్దరికి మధ్యలో పాత శత్రుత్వం కూడా ఉంది. కొన్ని రోజులు గడిచాక శ్యామల మాలినితో, వదినా నాకు కొంచెం డబ్బులు ఇస్తావా? నా పెద్ద కూతురు రాణిని స్కూల్లో చేర్పిస్తాను, కొంచెం దయ చూపించండి అంటూ అడిగినప్పుడు మాలిని కోపంగా, మీ ముష్టి బ్రతుకులకి మళ్ళీ మీ కూతురికి చదువు కూడా అవసరమా? తనకి ఇంటి పనులన్నీ నేర్పించు. ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం లాంటి పనులు నేర్చుకుంటే తనకి భవిష్యత్తులో పనికొస్తాయి. చదువుకుని ఏం చేస్తుంది అని చెప్పినప్పుడు శ్యామల మౌనంగా ఉండిపోయింది. ఉదయం నుంచి శ్యామల మాలిని ఇంట్లో అన్ని పనులు చేసేది. అంతేకాకుండా మధ్యాహ్నం పూట మాలిని పాదాలు కూడా నొక్కేది. శ్యామల 4 డబ్బులు సంపాదించుకోవడం కోసం వేరే వాళ్ళ ఇళ్లల్లో పనులు కూడా చేయాలి అని అనుకుంది. అదే విషయం తన అన్నయ్యను కూడా అడిగింది. అప్పుడు మాలిని, మీ చెల్లెలకి మన ఇంట్లో పనులే సరిపోతున్నాయి, ఇంకా వేరే వాళ్ళ ఇళ్లలో పనులు చేసే తీరిక ఎక్కడుందండి? అయినా ఈ శ్యామల వేరే వాళ్ళ ఇళ్లలో పనులు చేస్తే జనాలందరూ మన గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అని చెప్పింది. ప్రసాద్ కూడా మౌనంగా ఉండిపోయాడు. శ్యామల భర్త ఒక యాక్సిడెంట్లో మరణించాడు. ఆ తరువాత శ్యామల అత్తగారు శ్యామలని పిల్లలతో సహా ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. 2 ఆడపిల్లలతో ఎటు వెళ్లాలో తెలియక శ్యామల ఇలా తన అన్నయ్య ఇంటిని ఆశ్రయించింది. శ్యామల రోజు మాలిని పాదాలు నొక్కుతూ ఉండేది. శ్యామల పాదాలు నొక్కేటప్పుడు మాలిని, నీ చేతుల్లో జీవం లేనట్టుగా ఏంటా నొక్కడం, సరిగ్గా నొక్కు అంటూ విసుక్కుంటూ ఉండేది. మాలినికి కూడా ఒక కూతురుంది. తనకిప్పుడు 13 సంవత్సరాల వయసు. తన తల్లి తన అత్తతో అలా మర్యాదగా ప్రవర్తించడం చూసి తనకి బాధగా అనిపిస్తూ ఉండేది. ఎప్పుడూ మాలిని శ్యామలని అవమానపరచడానికి, పిల్లల విషయంలో కూడా తక్కువ చేసి మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉండేది. ఆ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. శ్యామల వాళ్ళు ఉంటున్న ఇంటి గది పైకప్పు మొత్తం రంధ్రాలు ఉండడంతో నీళ్ళన్నీ లోపలికి కారుతూ ఉన్నాయి. రాణి, పావని ఇద్దరూ రాత్రంతా నిద్రపోకుండా ఆ నీళ్లల్లోనే ఉండాల్సి వచ్చింది. శ్యామల రాత్రంతా ఆ ఇంట్లో తమ వస్తువులు తడిసిపోకుండా, పిల్లలు తడిచిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంది. తమ ఇంటి కిటికీ లోపల నుంచి మాలిని ఈ విషయం అంతా చూస్తూనే ఉంది. కానీ ఆ పిల్లల మీద కూడా కొంచెమైనా జాలి పడలేదు తను. శ్యామల పడుతున్న ఇబ్బందులను చూసి తను నవ్వుకోవడం ప్రారంభించింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక మనిషిని చూసినప్పుడు ఎదుటి మనిషికి నవ్వెలా వస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. మరుసటి రోజు ఉదయం శ్యామల మాలిని ఇంటికి వచ్చినప్పుడు తన బట్టలన్నీ వర్షంలో నానిపోయి ఉన్నాయి. జుట్టు నుంచి కూడా నీళ్లు చుక్కలు పడుతూ ఉన్నాయి.
అప్పుడు మాలిని తలుపు తెరిచి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా ఇంట్లో వాళ్ళందరినీ అనారోగ్యానికి గురి చేయడానికే వచ్చావా? అనగానే శ్యామల, వదిన, రాణికి జ్వరంగా ఉంది, తనని నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తను రాత్రంతా వర్షంలో తడిచిపోయి తనకి ఉదయానికల్లా చలి జ్వరం వచ్చేసింది. బిడ్డ చలితో జ్వరంతో వణికిపోతుంది. కాస్త దయతలిచి డబ్బులు వదినా అనగానే మాలిని, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు శ్యామల? ఇక్కడేమైనా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా ఏమిటి? నీ జీతం డబ్బులు తెచ్చి నీకు ఇవ్వడానికి దర్జాగా వచ్చి డబ్బులు అడుగుతున్నావే. ఇక్కడ డబ్బులు ఎవ్వరికి ఊరికే చెట్లకు కాయడం లేదు అని చెప్పగానే శ్యామల చేతులు ముడుచుకొని, వదినా, దయచేసి అలా అనొద్దు, దయచేసి నాకు డబ్బులు ఇవ్వు, నేను ఏదో ఒక పని చేసి ఆ డబ్బులు మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తాను అని చెప్పినప్పుడు మాలిని లోపలికి వెళ్ళి కొంతసేపటి తర్వాత ఒక 100 రూపాయల నోటు తీసుకొచ్చి శ్యామల ముఖం మీదకి విసిరి కొట్టింది. ఈ జ్వరం సాగుతో పని ఎగ్గొట్టకుండా వచ్చి పని చెయ్యి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మాలిని. అప్పుడే మాలిని కూతురు సంధ్య మాలిని వెనకాలే వెళ్ళి, అమ్మా, అత్తయ్య మన ఇంట్లోనే ఎందుకు పని చేయాలి? తను వేరే వాళ్ళ ఇళ్లల్లో పని చేసిందనుకో తనకు డబ్బులు కూడా వస్తాయి కదా, నువ్వైతే పనులు చేయించుకొని తనకు డబ్బులు కూడా ఇవ్వవు, ఫ్రీగా పని చేయాలి అంటావు అనగానే మాలిని సంధ్యతో, చూడు సంధ్య, నువ్వు ఆ దౌర్భాగ్యుల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళకి ఉండడానికి ఒక గది, రోజు తినడానికి తిండి పెడుతున్నాను, ఇంకా నా పాత బట్టలు కూడా ఇస్తున్నాను. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయాలంటే వాళ్ళు వీళ్ళకి ఆశ్రయం ఇస్తారా ఏమిటి అంటూ సమాధానం చెప్పింది. కానీ మాలిని మనసులో కూడా శ్యామల వేరే వాళ్ళ ఇళ్లల్లోకి పనులు చేయడానికి వెళుతుందేమో అన్న ప్రశ్న మెదిలింది. శ్యామల రాణిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు కూడా తెచ్చింది. రాణి ఆరోగ్యం మెల్లమెల్లగా కోలుకుంది. శ్యామల ఆ రోజు ఆ ఇంటి ప్రాంగణంలో బట్టలు ఉతుకుతూ ఉంది. సంధ్య తన పుస్తకాల ముందు పెట్టుకొని చదువుకోవడానికి కూర్చునుంది. అదే సమయంలో రాణి సంధ్య పుస్తకాలని చూస్తూ కూర్చున్నప్పుడు సంధ్య రాణి వైపు చూసి నవ్వుతూ, రాణి, నువ్వు కూడా చదువుకోవాలి అని అనుకుంటున్నావా? నేను నీకు చదువు నేర్పిస్తానురా అని చెప్పింది. వెంటనే ఆ మాటలు విన్న మాలిని పెద్ద స్వరంతో, సంధ్య, నువ్వు వాళ్ళ మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు, నీ పనేంటో నువ్వు చూసుకో అని గట్టిగా చెప్పింది. రాణి, పావని ఆ ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని తింటూ ఉండేవారు. సంధ్య టిఫిన్ తినేటప్పుడు కూడా తన తల్లికి కనిపించకుండా తన ప్లేట్లో ఉన్న ఆహారాన్ని పావని ఇంకా రాణిల ప్లేట్లో పెడుతూ ఉండేది. ఆ విషయం మాలిని చూసినప్పుడు సంధ్య మీద కోపంగా, సంధ్య, నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? వాళ్ళ మీద అంత జాలి పడుతూ ఉంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఆ ఇంట్లోనే గడుపు, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో అంటూ కోపంగా చెప్పేది. సంధ్య మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. తర్వాత రోజు ఆ వీధిలోని పిల్లలందరూ స్కూల్ యూనిఫామ్ వేసుకొని బ్యాగులు తగిలించుకొని స్కూల్కి వెళుతూ ఉన్నారు. వాళ్ళందరినీ అలా చూసిన రాణి కూడా అలాగే స్కూల్కి వెళ్ళాలి అని కలలు కంది. అది ఆ వయసులో ప్రతి పిల్లలు కనే కలే. కానీ మాలిని మాత్రం శ్యామలతో పాటు రాణితో కూడా పావనితో కూడా చిన్న చిన్న పనులన్నీ చేయిస్తూ ఉండేది. శ్యామల ప్రతిరోజు ఆ ఇంట్లో పనులన్నీ చేసేది. వంట చేయడం, గిన్నెలు కడగడం, ఆ పనులు కూడా శ్యామలానే చేసేది. ఆ రోజు శ్యామల ఆ ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు మాలిని శ్యామల దగ్గరకు వచ్చి, ఈ రోజు నా స్నేహితులు ఇంటికి వస్తున్నారు, ఇల్లు చాలా నీట్గా తుడవాలి, ఒక్క మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పింది. రాణి, పావని కూడా ఆ ఇంటిని శుభ్రం చేసే పనిలో తల్లి శ్యామలకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే సంధ్యకి ఎందుకు అస్సలు నచ్చడం లేదు. వెంటనే సంధ్య తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, అత్తయ్య మన ఇంట్లో చాలా పనిచేస్తుంది, కానీ నువ్వు మాత్రం అమ్మని ఏమి అనవు ఎందుకు అని అడగగానే ప్రసాద్ పేపర్ నుంచి తల బయటకు తిప్పి, ఈ విషయాలన్నీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే చూసుకుంటారు, మగవాళ్ళు అస్సలు జోక్యం చేసుకోకూడదు అని చెప్పాడు. మాలిని ఎప్పుడూ శ్యామలతో, నేను నీకు చేసిన ఉపకారానికి నువ్వు ఎప్పుడూ నా పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, నేను కాబట్టి నీకు నీ కూతుర్లకి ఆశ్రయం ఇచ్చాను, నువ్వు చేసిన పనికి ఇంకెవరైనా అయితే ఇంటి గడప కూడా తొక్కనిచ్చేవాళ్ళు కాదు అంటూ చెబుతూ ఉండేది. శ్యామల కూడా తన కూతుర్ల కోసమే అన్నింటినీ సహించేది. ఒకరోజు సాయంత్రం మాలిని మార్కెట్కి వెళ్ళింది. శ్యామల వంటగదిలో పాత్రలు కడుగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పావని అరుస్తున్న శబ్దం విని గబగబా బయటకొచ్చింది.
సంధ్య కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పావని కాలు వేడి నీళ్లలో పడి కాలిపోయింది. శ్యామల పరిగెత్తుకుంటూ వచ్చి పావనిని ఎత్తుకొని వంటగదిలో నుంచి ఐస్ తెచ్చి పావనికి కాలిన ప్లేస్లో పెట్టినప్పుడు ప్రసాద్ కూడా అక్కడికి వచ్చాడు. నేను ఇప్పుడే మందు తీసుకొస్తాను ఉండండి అంటూ గదిలోకి వెళ్ళాడు. ఆయింట్మెంట్ తీసుకొచ్చి శ్యామలకిచ్చి శ్యామలతో ఏదో మాట్లాడబోతూ ఉన్నప్పుడు మాలిని గొంతు బిగ్గరగా వీధి చివరి నుంచి వినిపించింది. ప్రసాద్ మౌనంగా అయిపోయాడు. భార్య చూస్తున్నప్పుడు చెల్లెలతో మాట్లాడితే తను అస్సలు ఊరుకోదు. అందుకే మౌనంగా ఉండిపోయాడు తను. మాలిని బయట నుంచి వచ్చి సాయంత్రం టీ సిద్ధంగా ఉందా అని అరవడం మొదలుపెట్టింది. వెంటనే శ్యామల గబగబా వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకొచ్చింది. ఆ రోజు మాలిని ఏ మూడ్లో ఉందో టీ చాలా బాగుంది అంటూ శ్యామలను పొగిడింది. శ్యామల ముఖంలో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. శ్యామల చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతకడం తప్ప మాలిని ఎప్పుడూ శ్యామలని పొగిడిందే లేదు. రాణి పావనీలని చూస్తే కూడా మాలినికి చాలా కోపంగా ఉండేది. వాళ్ళకేమన్నా దెబ్బలు తగిలి రక్తాలు వస్తున్నా కూడా పట్టించుకునేది కాదు. వాళ్ళు ఏడుస్తున్నా కూడా గట్టి గట్టిగా అరిచేది. వాళ్ళ అరుపులకు భయపడి ఏడు పాపేసి మౌనంగా కూర్చునేవాళ్ళు. ఆ ఇంట్లో శ్యామల 2 ఏళ్ల నుంచి నోరు మూసుకొని పని మనిషిలా బ్రతుకుతూనే ఉంది. అప్పుడే మాలిని కొడుకు శేఖర్ చదువు పూర్తి చేసుకుని ముంబైలో ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు మాలిని కొడుకు శేఖర్ తన తండ్రి ప్రసాద్కి ఫోన్ చేసి, నాన్న, నేను నా మొదటి జీతం అందుకున్నాను. ఆ జీతం డబ్బుల్ని మీ అకౌంట్లోకి పంపిస్తున్నాను. నువ్వు, అమ్మ ఆ డబ్బులతో మీకు కావలసినవి కొనుక్కోండి అని చెప్పినప్పుడు కొడుకు సాధించిన పురోగతికి చాలా గర్వపడ్డాడు ప్రసాద్ గారు. ఆ తరువాత మాలిని కూడా తన మొదటి జీతాన్ని తల్లిదండ్రుల కోసం పంపించాడు నా కొడుకు. వాడు సంపాదించడం ప్రారంభించాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నేను ఈ ఇంట్లో ఒక పార్టీని ఏర్పాటు చేస్తాను. మన స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దాం. ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పింది మాలిని. నువ్వు సరిగ్గా చెప్పావు మాలిని, ఖచ్చితంగా మనం పార్టీ చెయ్యాలి అన్నాడు ప్రసాద్. పార్టీ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పార్టీ కోసం అందరినీ ఆహ్వానించడం కూడా మొదలుపెట్టారు. మాలిని పార్టీ కోసం చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంది. మాలిని శ్యామలతో, శ్యామల, నువ్వు ఇల్లంతా నీట్గా శుభ్రం చెయ్యి. ఎక్కడ ఎలాంటి మురికి, దుమ్ము ఇలాంటివేవి ఉండకూడదు అని చెప్పింది. శ్యామల కూడా పనిచేయడం ప్రారంభించింది. రాణి ఇంకా పావని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఇంటి ప్రతి మూలను శుభ్రపరిచే పనిలో బిజీగా ఉన్నారు. సాయంత్రం షాపింగ్కి వెళ్ళొచ్చి మాలిని తన షాపింగ్ చేసిన బట్టలన్నింటినీ సంధ్యకు చూపించింది. తన కోసం చాలా ఖరీదైన చీర తెచ్చుకుంది. ఆ విలువైన డిజైనర్ చీర చాలా అందంగా కనిపిస్తూ ఉంది. దానికున్న ఎంబ్రాయిడరీ కూడా చాలా మెరుస్తూ ఉంది. నేను రేపు పార్టీలో ఈ చీర కట్టుకుంటే అందరి కళ్ళు ఆశ్చర్యపడడం ఖాయం. నేను చాలా అందంగా ఉంటాను. అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు అంటూ అద్దం ముందు నిలబడి చీరని తన భుజం మీద వేసుకొని ఆనందంగా చూసుకుంటూనే ఉంది. అలా చూసుకుంటూ ఉన్న మాలినిని శ్యామల దీనంగా చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. అంతేకాకుండా తన చేతుల్లో చీపురు కూడా ఉంది. తన ముఖమంతా నిరాశతో నిండిపోయింది. అప్పుడే సంధ్య మాలిని దగ్గరకు వచ్చి, అమ్మా, నీ పాత చీరల్లో ఏదైనా మంచిదుంటే అత్తయ్యకి ఇవ్వచ్చు కదా. తన బట్టలు కూడా చాలా పాతగా అయిపోయాయి. తనకి పార్టీలో ఏదైనా మంచి చీరిస్తే అది కట్టుకుంటుంది కదా అత్తయ్య. నువ్వు అలా చేస్తే తను కూడా చాలా సంతోషిస్తుంది అని చెప్పగానే మాలిని కోపంగా, నేను బిచ్చగాళ్ళకైనా నా బట్టలు ఇవ్వమన్నా ఇస్తాను, కానీ మీ అత్తయ్యకి మాత్రం ఇవ్వను. నేను అసలు ఈ ఇంట్లో తన ఉదికినే సహించలేను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి నువ్వు ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే నేను అస్సలు సహించను అని చెప్పింది. సంధ్య మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు నుంచి పార్టీ ఏర్పాట్లన్నీ చాలా తీవ్రంగా జరగడం మొదలయ్యాయి. పార్టీకి ఎవరినెవరిని పిలవాలి అన్న లిస్టు తయారు చేస్తోంది మాలిని. సంధ్య ఒక డైరీ తీసుకొచ్చి మాలిని ఎదురుగా కూర్చుంది. సంధ్య లిస్ట్ అంతా పూర్తి చేసిన తర్వాత ఆ లిస్టులో ఉన్న పేర్లు చదువుతూ శ్యామల పేరు రాగానే మాలిని ఒక్కసారిగా కోపంగా ఆ లిస్ట్ అంతా చించేసి, తను మన ఇంట్లో పని మనిషి మాత్రమే, పనులు చేయడానికి మాత్రమే తను వస్తుంది. పార్టీలోకి తనకు ఆహ్వానం లేదు. నువ్వు మీ అత్తయ్య మీద ఊరికే సానుభూతి పెంచుకోకు. అది నీకే మంచిది కాదు అని చెప్పింది. పార్టీ కోసం ఏమేం ఐటమ్స్ కావాలో, ఏమేం వండాలో, ఎలా ఉండాలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ శ్యామలకి ఇచ్చేసింది మాలిని.
రాణి కూడా వంట పనిలో తన తల్లికి సహాయం చేస్తూ కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉంది. పావని గిన్నెలన్నీ కడుగుతూ ఉంది. ముగ్గురికి ఆ రోజంతా ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నారు. అతిథులందరూ వస్తున్నారు. ఎవ్వరూ ఎలాంటి కంప్లైంట్లు చేయడానికి మీరు అవకాశమే ఇవ్వకూడదు అంటూ అరుస్తూనే ఉంది మాలిని. మాలిని గొంతు ఆ రోజంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది. తన అత్తకి, రాణి పావనీలకి సహాయం చేయాలని సంధ్య కూడా కొన్ని పనులు చేయడానికి వంటగదిలోకి వెళ్ళినప్పుడు మాలిని సంధ్యని చూసి, సంధ్య, నువ్వు వంటగదిలోకి ఎందుకు వచ్చావు? నీకేం కావాలో చెబితే వాళ్ళల్లో ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తారు. నువ్వు నా కూతురువి. నువ్వు ఈ ఇంటికి పని మనిషిగా ఉండాలనుకుంటున్నావా ఏంటి? ఈ పనులన్నీ చేయడానికి అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఈ పనులన్నీ నువ్వు చేస్తూ కూర్చుంటే సాయంత్రం పార్టీలో నీ మొహం అంతా అలసిపోయి కనిపిస్తుంది. వెళ్ళి విశ్రాంతి తీసుకో. సాయంత్రం పార్టీ కోసం రెడీగా ఉండు. నువ్వు ఇప్పుడు ఎంత విశ్రాంతి తీసుకుంటే సాయంత్రం పార్టీలో నీ ఫేస్ అంత ఫ్రెష్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. నువ్వు ఈ వ్యక్తుల మీద సానుభూతి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ తన చేతివేళ్లని గట్టిగా నొక్కుతూ చెప్పింది. ఆ మాటలకు సంధ్య భయపడిపోయింది. తొందరగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత రాణి, పావని సంధ్య గదిలోకి జ్యూస్ తీసుకుని వెళ్లారు. వాళ్ళిద్దరూ అమాయకంగా సంధ్యతో, సాయంత్రం పార్టీలో మేము చాలా మంచి ఆహారం తింటామా అంటూ అడిగారు. వెంటనే సంధ్య, మీకు పార్టీలోకి ఆహ్వానం ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ మాతో పాటు కూర్చుని భోజనం చేయడానికి నా తల్లిని నేను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది. సాయంత్రం పార్టీ కోసం ఏర్పాట్లన్నీ పూర్తవుతూ ఉన్నాయి. మాలిని ఏర్పాట్లన్నీ సరిగ్గా జరుగుతున్నాయో లేదోనని అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అదే సమయంలోనే సంధ్య మాలిని దగ్గరకు వచ్చి, అమ్మా, సాయంత్రం మనతో పాటు పావని, రాణి కూడా కలిసి భోజనం చేస్తారు, నువ్వు ఒప్పుకో అమ్మా అని చెప్పగానే మాలిని కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పని మనుషుల్ని తీసుకొచ్చి మనతో సమానంగా కూర్చోబెట్టి పార్టీలో వాళ్ళకి భోజనం పెట్టాలా? నువ్వు వాళ్ళతో ఎక్కువగా తిరుగుతూ వాళ్ళ మీద జాలి చూపించడం మొదలు పెట్టావో నిన్ను కూడా పని మనిషిలాగే చూస్తారు జనాలందరూ. నీకు వాళ్ళ గురించి సరిగ్గా తెలియదు అంటూ సంధ్య తల మీద చేతులు వేసి, వాళ్ళ మీద ఎక్కువ జాలి చూపించొద్దమ్మా, వాళ్ళు నువ్వు అనుకుంటున్న అంత అమాయకులేం కాదు అని చెప్పింది. సాయంత్రం పార్టీ మొదలయ్యే సమయం వచ్చింది. అప్పటి వరకు శ్యామల ఇంకా తన ఇద్దరు కూతుర్లు వంటగదిలో పనులన్నీ చేస్తూనే ఉన్నారు. ఆ ఇల్లంతా శుభ్రంగా నీట్గా మెరిసిపోతూ ఉంది. మాలిని కూడా తన కొత్త చీర కట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో శ్యామల అక్కడికి వచ్చి, వదిన, భోజనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, వంటగదిలో నా పనులన్నీ కూడా అయిపోయాయి అని చెప్పినప్పుడు మాలిని అద్దం నుంచి తన చూపు కూడా తిప్పుకోకుండానే, మంచిది, నీ పనులన్నీ అయిపోయాయి కదా, నువ్వు ఇంక మీ ఇంటికి వెళ్ళిపో. అతిథులు రావడం మొదలవుతుంది. ఏదైనా అవసరం ఉంటే నేనే నిన్ను పిలుస్తాను. అనవసరంగా మీరు పార్టీ మధ్యలోకి రావడానికి వీల్లేదు. మీ వల్ల పార్టీ చెడిపోయిందో మీరు నా విశ్వరూపాన్ని చూస్తారు అని చెప్పింది. చాలా మంది అతిథులకి ఆహారం వండి పనులన్నీ చేయడంతో అలసటతో శ్యామల శరీరం అంతా నీరసంగా ఉంది. పావని, రాణిల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరోపక్క మాలిని అతిథులందరితో సంతోషంగా గడుపుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తన వైపే దృష్టి సారిస్తున్నారు. తన చీర అంత అందంగా ఉంది. అందరి కళ్ళు ఆ చీర మీదే ఉన్నాయి. అతిథులందరితో మాట్లాడడంతో బిజీగా ఉంది మాలిని. ఆ తర్వాత మాలిని శ్యామలని పిలిచి అతిథులందరికీ ఆహారం వడ్డించమని చెప్పింది. ఉదయం నుంచి వంటగదిలో బిజీగా ఉండడం వల్ల తన బట్టలన్నీ మురికిగా అయిపోయాయి. వంట చేసేటప్పుడు తన బట్టలకి మరకలు కూడా అయ్యాయి. శ్యామల నుదుటిపై చెమట రేఖలు కూడా ఉన్నాయి. అదే సమయంలో రాణి, పావని, ఆకలవుతుందమ్మా, భోజనం పెట్టమని శ్యామలను అడిగినప్పుడు శ్యామల వెంటనే, ఇప్పుడు గనక అతిథులందరూ తినకుండా మీరు భోజనం చేసేస్తే మీ అత్తయ్య చాలా పెద్ద గొడవే చేసేస్తుంది అని చెప్పి పిల్లల్ని నిశ్శబ్దంగా కూర్చోబెట్టింది శ్యామల. ఈరోజు మాలిని కావాలనుకుంటే ఆ వంట పనులన్నీ చేయడానికి, ఇంటి పనులన్నీ చేయడానికి వేరే పని మనుషుల్ని పిలుచుకోవచ్చు. కానీ కావాలనే వాళ్ళని బాధ పెట్టడం కోసమే ఆ పనులన్నీ శ్యామలతోనే చేయించింది తను. శ్యామల అతిథులందరికీ భోజనం వడ్డించడం మొదలుపెట్టింది. అప్పుడు మాలిని స్నేహితులు, ఈ అమ్మాయి ఎవరు అంటూ అడిగినప్పుడు మాలిని నవ్వి, ఆమె మా ఇంటి పని మనిషి అని చెప్పింది. ఆ మాటలకి శ్యామల చాలా ఇబ్బంది పడుతూ ఉంది. తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా వచ్చాయి. ఈ రోజు తనకి చాలా అసౌకర్యంగా ఉంది.
అందరి ముందు తను అగౌరవంగా ఫీల్ అవుతుంది. ప్రతిరోజు ఎన్ని అవమానాలనైనా శ్యామల తట్టుకుంటూనే ఉంది. కానీ ఇవాళ తట్టుకోవడం తన వల్ల కావడం లేదు. అతిథులందరూ భోజనాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కష్టపడి వంటలు చేసినా తను తన కూతుర్లు మాత్రం ఇంకా ఏమీ తినలేదు. వాళ్ళు ముగ్గురు ఆకలితోనే ఉన్నారు. తన కూతుర్లిద్దరూ ఆకలితోనే పనులలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే సంధ్య ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా ఆహారం పెట్టి రాణి ఇంకా పావనీల దగ్గరకు తీసుకెళ్ళి, మీరు తర్వాత పనులు చేద్దురు గాని ముందు భోజనం చేయండి అని చెప్పినప్పుడు పావని రాణి భయపడుతూ, వద్దు సంధ్య, మాకిప్పుడు చాలా పనుంది. ఏ పని చేయకుండా భోజనం చేస్తే అత్తయ్య కోప్పడుతుంది. మేం ప్రస్తుతానికి ఆహారం తినలేము. మేం పని వదిలేసి భోజనం చేస్తే అత్తయ్యకి చాలా కోపం వస్తుంది అని చెప్పారు వాళ్ళిద్దరూ. అదే సమయంలో మాలిని కూడా సంధ్యని, అతిథులందరూ ఇక్కడుంటే అందరూ నీ గురించి అడుగుతుంటే నువ్వెక్కడ తిరుగుతున్నావు అంటూ సంధ్యని పిలిచింది. పావనికి రాణికి చాలా ఆకలిగా ఉంది. అతిథులందరూ తినేస్తే వాళ్ళు కూడా తినాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అతిథులు మాత్రం చాలా నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ గంటలు గంటలు భోజనం చేస్తున్నారు. ఆ ఇల్లంతా కోలాహలంగా ఉంది. అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పాయసం గిన్నె శ్యామల చేతిలో నుంచి జారిపోయి మాలిని చీర మీదంతా పాయసం పడింది. ఒక్క నిమిషం అతిథులందరి మొహాలు షాక్ అయిపోయాయి. వెంటనే శ్యామల మాలిని వైపు చూస్తూ క్షమాపణలు చెప్పింది. సారీ వదినా, నన్ను క్షమించు, నా చెయ్యి జారిపోయింది అని. కానీ మాలిని ముఖం మాత్రం కోపంతో ఎర్రబడింది. ఒక గుడ్డ తీసుకొని శ్యామల ఆ చీరని శుభ్రం చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు మాలిని కోపంగా శ్యామలని లాగిపెట్టి కొట్టింది. ఇంత ఖరీదైన నా చీరని పాడు చేసి నువ్వు మళ్ళీ ఇంకా శుభ్రం చేస్తానని మాట్లాడుతున్నావా అంది మాలిని. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోయారు. శ్యామల కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. రాణి పావని కూడా తమ తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే శ్యామల, వదినా, ఇప్పటి వరకు నువ్వు నన్ను చాలా అవమానించావు. అందరికీ పని మనిషి అని పరిచయం చేశావు. చాలా సంవత్సరాలు నిశ్శబ్దంగా నీ ఇంట్లో పనులు చేసి చేసి నేను అలసిపోయాను. ఇప్పుడు ఈ రోజు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు సంధ్య శ్యామల్ని ఆపడానికి ప్రయత్నించింది. వెంటనే మాలిని, వాళ్ళని ఆపడానికి నువ్వు ప్రయత్నిస్తే నువ్వు కూడా వాళ్ళతో కలిసి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని గట్టిగా చెప్పింది. శ్యామల తన ఇద్దరు కూతుళ్ళ చేతులు పట్టుకొని నిశ్శబ్దంగా నడుచుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అతిథులందరి ముఖాల మీద చాలా ప్రశ్నలున్నాయి. అక్కడున్న మహిళలందరూ ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. మాలిని మనందరికీ ఆ అమ్మాయిని పని మనిషి అని పరిచయం చేసింది. తనేమో మాలినిని వదినా అని పిలుస్తుంది. అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితేనేమో అంత ఖరీదైన చీరని ఆ అమ్మాయి ఎలా పాడు చేసేసిందో అని ఆ చీర గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు ఆ పార్టీ అలా ముగిసిపోయింది. ఆ తర్వాత రోజు వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. నిన్నంతా అతిథుల గొంతులతో ప్రతిధ్వనించిన ఆ ఇల్లు ఈ రోజు నిశ్శబ్దంగా మూగబోయినట్టు ఉండిపోయింది. ఉదయాన్నే రోజులాగానే శ్యామల ఇంకా తన ఇద్దరు కూతుళ్ళు పనికొచ్చి ఆ ఇంట్లో పనులన్నీ చక్కబెడతారు అని ఊహల్లో ఉంది మాలిని. కానీ 10 గంటలైనా కూడా ఎవ్వరూ ఇంటికి రాలేదు. మంచం మీద పడుకుని 10 అయినా నిద్రపోతున్న మాలినికి రాత్రి జరిగిన విషయం ఒక్కసారిగా గుర్తుకొచ్చి కళ్ళు తెరిచి చూసినప్పుడు తన ఒంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. తను అస్సలు కదలలేకపోతోంది. మంచం దిగడానికి ప్రయత్నించినా కూడా దిగలేకపోతోంది. ఉదయాన్నే వంటగదిలో కాఫీ కలుపుకుంటున్న సంధ్యకి మాలిని గదిలో నుంచి ఒక పెద్ద అరుపు వినిపించడంతో గబగబా పరిగెత్తుకుంటూ తన తల్లి గదిలోకి వెళ్ళింది సంధ్య. అప్పుడు మాలిని కళ్ళు తెరిచే ఉన్నాయి. కానీ తన శరీరం అస్సలు కదలడం లేదు. సంధ్య మాలినిని లేపడానికి ప్రయత్నించింది. కానీ మాలిని శరీరం అంతా బిగుసుకుపోయినట్టుగా అనిపించింది. వెంటనే సంధ్య తన తండ్రిని పిలిచింది. అక్కడికొచ్చిన ప్రసాద్ తన భార్యకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాడు. తనని జాగ్రత్తగా మంచం మీద నుంచి లేపి కారు వరకు తీసుకెళ్లాడు. కారులో తనని కూర్చోబెట్టి పట్టుకున్నాడు. తన శరీరంలో అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నట్టుగా అనిపించడం లేదు. కారు వెనక సీట్లో తనని పడుకోబెట్టారు. సంధ్య మాలిని పక్కనే కూర్చునుంది. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే మాలినిని ఎమర్జెన్సీ యూనిట్లో జాయిన్ చేశారు.
1 గంట తర్వాత డాక్టర్ బయటకొచ్చి ఆ పేషెంట్కి మెదడులో రక్తం గడ్డ కట్టింది, దీనివల్ల తన శరీరంలో ఎడమ భాగంలో పక్షవాతం వచ్చింది అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ప్రసాద్ ఇంకా సంధ్య షాక్ అయిపోయారు. ఎప్పుడూ తన కళ్ళల్లో కోపం, ద్వేషం చూపిస్తూ అందరి మీద అజమాయిషీలు చేసే మాలిని ఈ రోజు మంచంలో నిస్సహాయ స్థితిలో పడిపోయింది. వెంటనే సంధ్య ఇది అత్తయ్య విషయంలో, తన పిల్లల విషయంలో మా అమ్మ చూపించిన వివక్షకి ఆ దేవుడు వేసిన శిక్ష, ఆ దేవుడిచ్చిన ప్రతిఫలం ఇది అని అనుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం ప్రసాద్ డాక్టర్ గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన కళ్ళల్లో తడి ఉండడం గమనించింది సంధ్య. అప్పుడు తన తండ్రిని డాక్టర్ ఏమన్నారు నాన్న అంటూ ఆతృతగా అడిగింది సంధ్య. అప్పుడు వెంటనే ఆయన మీ అమ్మ మళ్ళీ పూర్తిగా కోలుకొని మామూలు మనిషి అవ్వడం కష్టమైన పని అని డాక్టర్ చెప్తున్నారు, తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారు అని చెప్పినప్పుడు సంధ్య హృదయం అంతా చాలా విచారంగా మారిపోయింది. ఇప్పుడే తన అత్త శ్యామల కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. తన తల్లిని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇంటి బాధ్యత, తన తల్లి బాధ్యత ఇక తనే తీసుకోవాలి. ఇంటి పనుల కోసం పని మనిషిని వెతకాలి అని అనుకుంది. 2 రోజుల తర్వాత సంధ్య ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో తన అత్త శ్యామలాని చూసింది. ఆవిడ ఒక ఫ్యాక్టరీలో పనికి చేరింది. అంతేకాకుండా వాళ్ళిచ్చిన అడ్వాన్స్ డబ్బులతో పావనిని, రాణిని ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేసింది. సాయంత్రం రాణి, పావని స్కూల్ నుంచి తిరిగి వస్తూ కనిపించారు తనకి. పోనీలే, ఇప్పటికైనా వాళ్ళకి మంచి రోజులు వచ్చాయి. మా ఇబ్బందుల కోసం, కష్టాల కోసం మళ్ళీ వాళ్ళని ఆ నరకంలోకి తీసుకెళ్లలేను. వాళ్ళ జీవితం ఇప్పటికైనా బాగుపడేలా ఉంది అని సంధ్య అనుకుంది. మాలిని కూడా తన శ్యామల విషయంలో ప్రవర్తించిన తీరుకి ఆ భగవంతుడు తనకి వేసిన శిక్ష అది అని పశ్చాత్తాపడుతూ ఉంది. సంధ్య శ్యామలతో ఈ విషయాలేవి చెప్పలేదు. కానీ వేరే వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్న శ్యామల మాలినిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చింది. మాలిని తొందరగా కోలుకోవాలని, తన ఆరోగ్యం మామూలుగా అవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రం సంధ్య హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నిస్సహాయ స్థితిలో మంచం మీద పడుకునున్న తన తల్లిని చూసినప్పుడు ఇప్పటి వరకు తన చేతి సైగలతోనే అందరినీ ఆడించిన నా తల్లి ఇప్పుడు స్వయంగా తన చేతిని కూడా కదపలేని పరిస్థితుల్లో ఉంది అని అనుకుంది. తనని ఎంత అవమానించినా శ్యామల మాలిని ఆరోగ్యం అలా ఉందని తెలిసి చాలా కంగారు పడింది. అప్పుడప్పుడు తనని చూడ్డానికి హాస్పిటల్కి వస్తూనే ఉంది. 10 రోజులు గడిచినా కూడా మాలిని పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు. తన శరీరంలో ఒకవైపు చలనం లేదు. అంతేకాకుండా తను మాట్లాడను కూడా మాట్లాడలేకపోతోంది. రోజులు గడుస్తున్నా సంధ్య మనసులో మాత్రం ఒక ప్రశ్న వేధిస్తూనే ఉంది. మా అమ్మ మా అత్తని ఎందుకు ద్వేషిస్తుంది అని. తను ఎప్పటికీ ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఒకరోజు సాయంత్రం సంధ్య తన అత్త ఉంటున్న ఇంటికి వెళ్ళి శ్యామల ఇంటి తలుపులు తట్టినప్పుడు శ్యామల తలుపులు తీసింది. ఆవిడ ముఖంలో చాలా బాధ కనిపిస్తుంది. వెంటనే ఆవిడ మీ అమ్మకి ఎలా ఉంది అంటూ సంధ్యను అడిగింది. మా అమ్మకి అలాగే ఉంది అత్తయ్య, ఎలాంటి మార్పు లేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అని చెప్పింది సంధ్య. అత్తయ్య, కానీ నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు నీతో ఆ విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మా అమ్మ ఇన్ని రోజులు చేసిన దానికి మా అమ్మ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. మా అమ్మ చేసిన తప్పులకి నేను సిగ్గుపడుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్యామల, సంధ్య నువ్వెందుకు క్షమాపణలు చెప్తున్నావు? ఇందులో నీ తప్పే ఉంది? నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వెప్పుడు నాకు సపోర్ట్గానే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండేదానివి. కానీ మీ అమ్మ నిన్ను గెలవనిచ్చేది కాదు. దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు అనగానే, అత్తయ్య మా అమ్మ నిన్ను అసలు ఎందుకు ద్వేషిస్తోంది? అసలు మీ జీవితాల్లో ఏం జరిగింది? మా అమ్మ ద్వేషానికి కారణం ఏంటి? అసలు తను నీ మీద పగపట్టడానికి అంతలా ఏం జరిగింది అని అడిగినప్పుడు శ్యామల ఇదంతా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయం. తను చెప్పిన విషయానికి నేను అంగీకరించినందుకు తను నన్ను ద్వేషిస్తోంది అంటూ శ్యామల గతంలో జరిగిన విషయం గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో మాలిని ప్రసాదుల వివాహం జరిగింది. ఆ పెళ్లిలో శ్యామలను చూసిన మాలిని వాళ్ళ అన్నయ్య శ్యామలని చాలా ఇష్టపడ్డాడు. శ్యామలనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అప్పుడు మాలిని శ్యామలతో, శ్యామల నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకో అంటూ తన ముందు ఆ ప్రపోజల్ పెట్టింది.
అప్పటికే శ్యామల ఆనంద్ని ప్రేమించడం వల్ల మాలిని వాళ్ళ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత శ్యామల ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఆనంద్తో తన పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంది. శ్యామలకి ఆనంద్కి పెళ్లి జరిగిపోయింది. కానీ మాలిని వాళ్ళ అన్నయ్య ప్రకాష్ మాత్రం తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని చెడ్డ అలవాట్లకు బానిసయ్యాడు. తాగి తాగి తన ఆరోగ్యం అంతా పాడు చేసుకున్నాడు. తాగుడికి మత్తు పదార్థాలకి బానిసై ఆరోగ్యం మొత్తం పాడైపోయి తను ఒకరోజు చనిపోయాడు. ఆ రోజు నుంచి తన అన్నయ్య చావుకి శ్యామలే కారణమని మాలిని శ్యామలపై ద్వేషం పెంచుకోవడం మొదలుపెట్టింది. శ్యామల ఎప్పుడు ఇంటికొచ్చినా కూడా మాలిని తనని సరిగ్గా చూసుకునేది కాదు. తన మీద కోపాన్ని ద్వేషాన్ని మాత్రమే చూపిస్తూ ఉండేది. తర్వాత శ్యామల కూడా ఆ ఇంటికి రావడం మానేసింది. ఆనంద్ బ్రతికుండగా శ్యామల పెద్దగా ఆ ఇంటికి రాలేదు. ఆనంద్ చనిపోయాక తన పరిస్థితులు మారిపోయి 2 కూతుళ్లతో తను మళ్ళీ ఆ ఇంటికి రాక తప్పలేదు. అప్పటికే శ్యామల మీద ద్వేషం పెంచుకున్న మాలిని శ్యామలని ఆ రోజు నుంచి హింసించడం, సూటిపోటి మాటలతో బాధించడం మొదలుపెట్టింది. ఆ విషయాలన్నీ శ్యామల సంధ్యతో చెబుతూ ఉన్నప్పుడు శ్యామల కన్నన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక విషయానికి శ్యామల శిక్షని అనుభవించాల్సి వచ్చింది. ప్రతి అవమానాన్ని, ప్రతి బాధని తన కూతుర్లిద్దరి కోసం ప్రతిదీ భరించాల్సి వచ్చింది. అంతలోనే సంధ్య మాట్లాడుతూ, అత్తయ్య, అమ్మ ఇప్పుడు మాట్లాడలేకపోతోంది. కానీ తన హృదయంలో ఏం ఆలోచిస్తుందో నేను ఊహించగలను. నీకు క్షమాపణలు చెప్పాలనే తను కోరుకుంటుంది. నీ విషయంలో చేసిన దానికి తను పశ్చాత్తాపడుతుంది. నీలాంటి తల్లులు అరుదుగా ఉంటారు. కూతుర్ల కోసం నువ్వు ఎన్నో అవమానాలు సహించావు. ఇప్పటికైనా రాణి పావనిల భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది సంధ్య. వెంటనే శ్యామల, అమ్మ సంధ్య, నువ్వేమీ బాధపడకు. మీ అమ్మకి తొందరలోనే నయమైపోతుంది. తను తొందరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత మాలినిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ రోజు శ్యామల మాలినిని చూడడానికి ఇంటికి వెళ్ళింది. మాలిని కళ్ళల్లో పశ్చాత్తాప భావం కనిపిస్తోంది. అప్పుడు శ్యామల, వదినా, నువ్వేమీ బాధపడొద్దు. నీ తరఫున నీ కూతురు నన్ను క్షమాపణలు అడిగింది. నేను అన్నీ మర్చిపోయాను అని చెప్పినప్పుడు అక్కడే ఉన్న ప్రసాద్ కూడా తన చెల్లెల విషయంలో భార్య మాటలు విని తన మాటలకి ఎదురు చెప్పలేక తను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడ్డం మొదలుపెట్టాడు. ప్రసాద్ తల్లిదండ్రులు ఆ ఇంటిలో ఆస్తిపాస్తుల్లో ఇద్దరికీ సమానంగా వాటా రాశారు. కానీ మాలిని శ్యామల మీదున్న కోపంతో, పగతో ఆ ఇంట్లో గాని ఆస్తిపాస్తుల్లో గాని శ్యామలకి ₹1 కూడా దక్కనివ్వకుండా చేసి తనను ఆ ఇంట్లో పని మనిషిగా మార్చింది. కానీ ఇప్పుడు ప్రసాద్ లాయర్ని పిలిపించి ఆ ఇంటిని 2 భాగాలుగా చేయాలని అనుకుంటున్నాడు. తన చెల్లెలు పొందాల్సిన వాటాన్ని న్యాయంగా శ్యామలకి ఇచ్చేయాలి అని అనుకుంటున్నాడు. ఆ తర్వాత రోజే రాయర్ని పిలిపించి శ్యామలకి రావాల్సిన ఆస్తిపాస్తుల పత్రాలన్నీ శ్యామలకి ఇప్పించాడు. ప్రసాద్ శ్యామలకి ఆస్తి పేపర్లు ఇస్తూ, అమ్మా శ్యామల, ఈ ఆస్తిలో నీ వాటా ఇది. ఈ రోజు నుంచి నీకు ఈ ఇంట్లో హక్కు ఉంటుంది అని చెప్పినప్పుడు శ్యామల కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లోనే గౌరవంగా ఉండొచ్చు అని చెప్పినప్పుడు శ్యామల తన 2 కూతుళ్లతో ఆ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టింది. ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన 2 కూతుళ్ళని చదివించుకుంటూ ఉదయం సాయంత్రం మాలినికి సేవలు చేస్తూ ఇంటి పనులు చేస్తూ ఉండేది. మాలిని ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా కోలుకుంటూ వచ్చింది. రాణి, పావని కూడా స్కూల్ నుంచి వచ్చాక ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా మంచంలో ఉన్న మాలినికి కూడా కావలసినవి అందిస్తూ ఉండేవారు. మెల్లమెల్లగా మాలిని ఆరోగ్యం కోలుకొని తనకి చిన్న చిన్నగా మాటలు వస్తున్నాయి. అప్పుడు మాలిని శ్యామల చేతులు పట్టుకొని, నీ మంచితనాన్ని చూస్తూ ఉంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. నీ విషయంలో ఎంతో రాక్షసంగా ప్రవర్తించాను నేను. నీ పిల్లలిద్దరినీ, నిన్ను ఈ ఇంటికి పని మనుషులుగా మార్చాను. అయినా సరే నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నాకు సేవ చేయడానికి ఇంటికి వచ్చావు. నేను నీకు చాలా రుణపడి ఉంటాను అంటూ మాలిని శ్యామల చేతులు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే శ్యామల, ఊరుకో వదినా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు. మీ అన్నయ్యని కోల్పోయిన బాధలో నువ్వు నా విషయంలో కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నావు. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ విషయంలో నా తప్పేమీ లేదు. అది నువ్వు కూడా తెలుసుకోవాల్సిన విషయం అని చెప్పింది శ్యామల. శ్యామల ఇప్పుడు తన పిల్లలిద్దరితో తన అన్నయ్య ఇంట్లోనే ఉంటుంది. కానీ
తను ఇప్పుడు ఒక పని మనిషిలా కాదు, ఒక కుటుంబ సభ్యురాల్లాగా ఇప్పుడు శ్యామల ఆ ఇంట్లో ఉంటుంది. మాలిని ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు కానీ తన కాలు చెయ్యి పనిచేయడం లేదు కానీ తను కాస్త మాట్లాడగలుగుతుంది. ఇంకా మంచం మీద లేచి కూర్చోగలుగుతుంది. తను శ్యామల విషయంలో ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకి ఆ భగవంతుడు శిక్ష విధించాడు. అయినా సరే శ్యామల తన మంచి మనసుతో మాలినికి సేవలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరి మధ్య కోపాలు, ద్వేషాలు, పగ ప్రతీకారాలు లేవు. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రతి పనిని పంచుకుంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ ఇంట్లో గడుపుతున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.